ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు మాజీ మంత్రి కేటీఆర్. హైకోర్టు ఆర్డర్ను సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నారు. అటు కేటీఆర్ పిటిషన్ వేస్తే తమ వాదనలు కూడా వినాలంటూ ఇప్పటికే కేవియట్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక కేటీఆర్ స్క్వాష్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు ఆర్డర్ కాపీలో కీలక అంశాలను ప్రస్తావించింది. ఎఫ్ఐఆర్ను స్క్వాష్ చేయడం చాలా అరుదైన నిర్ణయమని, అన్ని కేసుల్లో అలా చెయ్యలేమని వ్యాఖ్యానించింది. ఈ కేసులో విచారణ అధికారికి మరింత సమయం ఇవ్వాలని పేర్కొంది. ఈ కేసులో తప్పు జరిగిందని, మరింత విచారణ చేయాల్సిన అవసరం ఉందని ప్రాథమిక దర్యాప్తులో కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రెటికా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు లైవ్ లో అందిస్తారు. వాసు. హిమబిందు కేటీఆర్ క్వాష్ పిటిషన్ హైకోర్టు కొద్దిసేపటి క్రితమే అప్లోడ్ చేసింది. అందులో చాలా కీలక అంశాలను కూడా ప్రస్తావించింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేతకు గల కారణాలు ఏంటి అనే అంశాన్ని, అతని న్యాయవాది ఎవరైతే సిద్ధార్థ్ దవే వాదనకు సంబంధించి ఎందుకు ఏకీభవించలేదు అన్న అంశాలను కూడా ప్రస్తావించింది. మొత్తం 45 అంశాలతో 35 పేజీల సుదీర్ఘ ఆర్డర్ కాపీని హైకోర్టు వెల్లడించిన పరిస్థితి. అయితే దర్యాప్తు సంస్థల అధికారాలను కోర్టులు అడ్డుకోలేవని కూడా ఒక కీలక వ్యాఖ్య చేసింది. అది ఎఫ్ఐఆర్ను కొట్టివేయడం అనేది కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, అన్ని కేసుల్లో ఎఫ్ఐఆర్లు కొట్టివేయలేమంటూ కూడా హైకోర్టు ఒక కీలక ప్రస్తావన తీసుకొచ్చింది. ఇక సుప్రీంకోర్టు గత ఏదైతే ఆదేశాలు ఉన్నాయో వాటిని సిద్ధార్థ్ దవే అనేటువంటి న్యాయవాది కోర్టు ముంచిన నేపథ్యంలో ఈ కేసులో అవి వర్తించవనే అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించింది. అయితే మరికొన్ని అంశాలకు సంబంధించి చూసినట్టయితే చాలా కీలకంగా కూడా ఈ కేసు విచారణ నేపథ్యానికి సంబంధించి కూడా చాలా కీలక అంశాలు ప్రస్తావిస్తూ కూడా క్వాష్ పిటిషన్కు సంబంధించినటువంటి తీర్పు చాలా కీలక అంశాలు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలనేది అరుదైన నిర్ణయము, అన్ని కేసుల్లో కూడా ఇది చేయలేమన్నది. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ విచారణలో అధికారికి మరింత సమయం ఇవ్వాల్సినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ మంత్రివర్గ నిర్ణయం లేకుండానే నగదు బదిలీ జరిగిందన్న అంశానికి సంబంధించి ఎవరికి బదిలీ జరిగింది, సరే లబ్ధి పొందిన వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా మంత్రి హోదాలో కేటీఆర్ ఆదేశాల మేరకే జరిగిందని పేర్కొన్నారు. కాబట్టి కానీ ఎవరి కోసం జరిగింది, అంతిమంగా ఎవరు లబ్ధి పొందారన్న విషయాలు వెలుగులోకి రావాలంటే ఈ కేసులో దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుందన్న అంశాన్ని హైకోర్టు అయితే చాలా క్లియర్గా చెప్పింది. ఇక ప్రాథమికంగా దర్యాప్తు చేసిన నేపథ్యంలో కూడా మరింత విచారణ చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కేసులో కేబినెట్ అనుమతి పొందలేదు, తనకు కానీ మరొకరు కానీ లబ్ధి చేకూరలేదనే ఉద్దేశంతో కేటీఆర్ ఈ నిర్ణయాలు తీసుకున్నారనే విషయంపైన కూడా విచారణ చేయాలి. కేటీఆర్ నమోదైనటువంటి అభియోగాలు కలిపి చూస్తే నిబంధనలు పాటించలేదనేది ఇక్కడ కొంచెం స్పష్టమవుతున్నట్టుగా హైకోర్టు మాత్రం ఏకీభవించింది. అంటే ఏదైతే ఈ నగదు బదిలీకి సంబంధించి ఎఫ్ఈఓ కంపెనీకి నగదు బదిలీ జరిగిందో అక్కడ నిబంధనలు పాటించలేదనేటువంటి విషయాన్ని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారో అది దాంట్లో కొంత వాస్తవం కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా విచారణ చేయాల్సినటువంటి అవసరం దీంట్లో ఉందని మాత్రం మనకు హైకోర్టు ఆర్డర్లో తెలుస్తూ ఉంది. తప్పు నిర్ణయాలు తీసుకున్నారనే భావన కలుగుతుంది కాబట్టి క్వాష్ పిటిషన్ కొట్టివేస్తున్నాం. ఈ విషయాలకు సంబంధించి నిజ నిజాలు తెలియాలంటే మరింత సమగ్ర విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సమయంలో క్వాష్ పిటిషన్ అలో చేయలేమంటూ కూడా కోర్టు కేటీఆర్ పిటిషన్ కొట్టివేస్తున్నట్టు దాదాపు 45 అంశాలను ప్రస్తావిస్తూ కూడా 35 పేజీల ఆర్డర్ కాపీని కూడా ఇవ్వడం జరిగింది. ఇక ప్రస్తుతం మనం చూస్తున్నాం బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం ఒక బ్రేకింగ్ వార్త అంతా ఉంది. ఏసీబీ కార్యాలయానికి స్థానిక పోలీసులు ఒక ఏసీపీతో పాటు ఇన్స్పెక్టర్తో పాటు 3 వాహనాలు చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకు లోకల్ పోలీసుని ఏసీబీ పిలిచిందంటే రేపు అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది, ఎల్లుండి కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది, లేదంటే అరెస్టు ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేటీఆర్ విషయంలో స్థానిక పోలీసుల భద్రత కోసం, ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా ఒక పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, ప్రధానంగా ఆయన ఒక మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఒక కీలక నేత అయినటువంటి ఆ పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా భద్రత అవసరం ఉంటుంది. ఈ బంజారాహిల్స్ ప్రిమిసెస్ సంబంధించి కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. కాబట్టి కొద్దిసేపటి క్రితమే బంజారాహిల్స్ ఏసీపీతో పాటు బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ మరొక ఆఫీసర్ కూడా మొత్తం 3 వాహనాలు కూడా ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏసీబీ డీజీ స్థానిక పోలీసు అధికారులతో కూడా చర్చిస్తున్న భద్రతా అంశాలా, లేదంటే అరెస్టు విషయాలా, లేదంటే సర్చింగ్ సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల ఏదేమైనప్పటికీ కూడా స్థానిక పోలీసులు ఏసీపీతో పాటు ఒక ఇన్స్పెక్టర్ మరొక వాహనంలో కూడా మొత్తం 3 వాహనాలు ఏసీబీ కార్యాలయం చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది మొత్తం మీద ఏసీబీ అప్డేట్ సంబంధించి రేపు అరవింద్ కుమార్ కూడా ఏసీబీ విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ వాసు.